అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారన్నారు పవన్ కళ్యాణ్. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామని కూటమి నేతలకు తెలిపారు. మరి ముఖ్యంగా కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. 15 ఏళ్లు రాష్ట్రం కోసం పాటుపడదామని మరి ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. అయితే జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని సూచించారు డిప్యూటీ సీఎం. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైల్ దే ఆర్ ఇర్రేషనల్ వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటాను. ఇది అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 100 మందితో సమానం, 11 మంది 1100 మందిలా మాట్లాడుతూ ఉంటారు. సో అంత బలంగా ఉన్నారు, వారి మాట ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. సో మనం చేసింది ఎందుకు ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మొత్తం మీద శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం చేసినటువంటి ప్రసంగాన్ని ఎలా చూడాలంటారు? 11 మందిని 1100 మందితో పోల్చినటువంటి విధానం కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే వైసీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు కూడా 1100 మంది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చెప్పేటటువంటిది ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోతా ఉన్నదంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కానీ, ప్రజలకు ఇచ్చేటటువంటి హామీలకు కానీ పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కీలకంగా పరిణమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని మనము ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలంటే ఖచ్చితంగా కూటమి అంతా కలిసే ఉండాలి. కూటమి ఏకాభిప్రాయంతో పాటుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకంటే ప్రజల్లోకి భౌతికంగా తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పరిణామాలంతటినీ కూడా పూర్తిగా ఒక విధంగా చూడాలంటే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ప్రజలు ఏదైతే ఇచ్చినటువంటి 11 మంది ఎమ్మెల్యేలను కూడా 1100 మంది ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ప్రజలకి కమిటెడ్ గా వాళ్ళు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. దాంతో పాటుగా ప్రజలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారానికి సంబంధించినంత వరకు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి
నేతలు ఐక్యంగా ఉండాలి, లేకపోతే మనం చేసింది వైసీపీ నేతలు చెప్పుకుంటున్నట్లుగా మనం చెప్పుకోలేకపోతున్నామంటే ఎక్కడో కొంతవరకు అసంతృప్తి కనబడుతుంది అనుకోవాలా? అసలు అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదైతే నియోజకవర్గంలో 3 పార్టీలు ఉన్నటువంటి నేపథ్యం, 3 పార్టీలుగా ఉండడంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో 3 ముక్కలుగా విడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా కలిసికట్టుగా వెళ్ళకపోతే అధికారం కోల్పోయే పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యం. ఇదంతటినీ కూడా పవన్ కళ్యాణ్ ముందుగానే గ్రహించినట్టుగా సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా రోజు రోజుకి రాష్ట్రంలో తమ యొక్క వాడి వేడితో పాటుగా వాళ్ళ యొక్క భావాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 3 పార్టీలు ఏదైతే ఇటు టీడీపీ గానీ బీజేపీ జనసేనకు సంబంధించిన నాయకులకు సంబంధించి నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళకి పొంతలు లేని సమాధానాలు, పొంతలు లేని వ్యవహారాలతో పూర్తిగా కూడా నియోజకవర్గంలో పట్టుకోల్పోయేటటువంటి పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి నిధులు, నియామకాలు, దాంతో పాటుగా కారిడార్ లాంటి ఐటీ కారిడార్ లాంటి కంపెనీలు కానీ, గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినటువంటి తరుణం, దాంతో పాటుగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటిని కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినంత వరకు అభివృద్ధితో పాటుగా ఏదైతే చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వాటిని తీసుకువెళ్లడంలో కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా ఆయన భావం వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఏదైతే 11 మంది ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో 1100 మందిలో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడేది ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ ముందే గ్రహించినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళకపోతే రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే స్థానిక సంస్థలకి సంబంధించినంత వరకు వాళ్ళ గడువు, ఇప్పుడుండేటటువంటి పదవీ కాలం గడువు ముగుస్తున్నటువంటి సమయం, ఈ సమయంలో ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రం అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అభిప్రాయ భేదాలు ఏదైతే జనసేనకు గానీ, టీడీపీ గానీ, బీజేపీ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, దాంతో పాటుగా నియోజకవర్గంలో సమన్వయం లేకపోవడం, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిని కూడా బేరీజు వేయాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ మొత్తం అన్ని పార్టీలకి ఏదైతే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలతో పాటుగా నాయకులకు కూడా ఇది ఒక సూచనగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకసారి 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయంలో తెలిసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి కామెంట్ చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడతారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ముఖ్యంగా మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలి, మరి ముఖ్యంగా 15 ఏళ్ల పాటు రాష్ట్రం కోసం పాటుపడదామని కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరులో వైసీపీ నేతలకు సంబంధించినటువంటి బలాన్ని ప్రస్తావిస్తూనే కూటమి నేతల యొక్క బలహీనతను కూడా కొంతవరకు ప్రస్తావించినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి సందర్భంలో, లేదా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ అయినటువంటి సందర్భంలో పదే చెప్తున్నటువంటి మాట ప్రతిపక్షాల యొక్క ఆరోపణలను తిప్పికొట్టండి. సో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తీరును ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి అంశాలే పదే మాట్లాడుతున్నటువంటి వైనం. కొంతమంది ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇవ్వడం, మరి ముఖ్యంగా పాయింట్స్ ఇవ్వడం, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా డిప్యూటీ సీఎం కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల భేటీలో కూడా కీలకంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి బహిరంగంగా నేను మాట్లాడినంతగా మీరు కూడా మాట్లాడలేకపోతున్నారు. సో ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాగే కొనసాగితే మాత్రం సో వచ్చేటువంటి ఎన్నికల్లో గెలుపోటముల మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందనేది మాత్రం పదే చెప్పినటువంటి తీరు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక తంతు, తాజాగా అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరో తంతుగా కనబడుతున్నాయి. వైసీపీ సభ్యులున్నంత బలంగా ఒక్కొక్కరు 100 మందితో సమానంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కూటమి సభ్యులు ఎందుకు వెనుకబడ్డారు అని ఆయన ప్రశ్నించినటువంటి తీరు మాత్రం శాసనసభ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది.